ఈ సంవత్సరైనా సరే అమ్మవారిని గట్టిగా కోరుకో. ఎందుకండి మనకున్నది సరిపోదా? సరిపోదు కాదు, అమ్మవారు ఇస్తూ ఉండాలా, మనం తీసుకుంటూ ఉండాలా. అమ్మా తల్లే. దర్శనం బాగా అయిందండి. సంతోషం కదా. ఒట్టు పెడతాను ఉండండి. అంతా బాగా జరిగింది. మహాతల్లి వేసి మన ఆస్తికాయితలన్నీ కూడా తీసుకొచ్చి అడిగి వేసి, అప్పుడు నువ్వు నేను కలిపి మన ఇద్దరం ప్లేస్లో కూర్చొని అవగరిద్దాం. ఆయన ఎప్పుడు అంతే కదే, ఆయనతో ఏముంది రా. తలనొప్పిగా ఉంది భవాని, కొద్ది కాఫీ పెట్టించువా. సౌందర్య, సార్కి నాకు కాఫీ తీసుకోము. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే నీ వయ్యారం ఆపి ముందు ఆయన కాఫీ ఇవే. ఆయన తలనొప్పి వస్తుందంట. నువ్వు కూడా తాగు. కాఫీ ఎలా ఉందండి? కాఫీ నీళ్ళకి చాలా అందంగా ఉంది. చాలండి, మీ సంస్కారానికి ఎంత తక్కువ. పులిహోర తినాలంది. అవునా? చేంజ్ పెట్టవా. సౌందర్య, సార్కి పులిహోర తినాలనిపిస్తున్నట్ట, కొంచెం చేసి పెట్టమ్మా. నిమ్మకాయలు పిండితే రసం రావట్లేదు. అయ్యగారిని పిండమంటుంది. నిమ్మకాయలే, నేనెక్కడ పిండగలనే. అమ్మగారు అమ్మగారు అన్నం పెట్టండి అమ్మా. 2 రోజులు అయింది భోజనం చేసి, ఆకలేస్తుంది తల్లి. అది ఎక్కడ పట్టుకెళ్తున్నా బావని? ఆయన ఎవరో బయట ఆటలు అంటున్నాడు. చాలులే, లోపల పెట్టే. ఎక్కడికి వెళ్తున్నా బావని? నీకు నీ పిసనార్థానికి ఒక నమస్కారం. నీతో నేను ఏగలేను నాయన. నా బతికేది నేను చూసుకుంటాను. నీతో ఉండలేను అసలు, నేను ఒక్క నిమిషం కూడా. ఏంది, నీకు భోజనం పెట్టేయమంటారా? భవాని పెట్టే భవాని. తీసుకోండి. భవాని, ముందు ఆయనకి అది పెట్టి పంపించి. కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము. భవాని భవాని, ఏమైంది? ఏమి లేదండి. ఎవడైనా చేపట్టుకున్నాడు ఏంటి? అలాంటిది ఏం లేదండి. వెళ్తాను, చూస్తున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసా? ఆడెవడో నాకెలా తెలుస్తుంది? నాదేమో అడుక్కునే ఫ్యామిలీ ఏంటి? ఆయన మాజీ భర్త అండి. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, నీ కొటకుల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మా. ఏమైందండి? ఇదేనేమో ఉల్టా పల్టా అంటే ఏంటండి? అసలు నేనెవరో తెలుసా? ఆ రోజు గుడి దగ్గర దండం పెడుతా అమ్మా.